అందరికీ కూడా ఉగాది పచ్చడిను వేయగానే వెంటనే అందరూ కూడా ఉగాది పచ్చడిను తాగుతూ ఉంటారు. ఇక మనిష మాత్రం తీర్థం తాగుతూ ఉంటుంది. అసలు ఇలా తీర్థం నేను ఇలా తాగుతానని అనుకోలేదు. ఉగాది పచ్చడి తాగి ఈ లక్ష్మిని బయటికి పంపిస్తాననుకుంటే ఇలా జరిగిందేంటి? ఎలాగైనా ఈ లక్ష్మిని ఈ ఇంటి నుండి బయటికి శాశ్వతంగా పంపించాలని నేననుకుంటే, కానీ తీరా ఇలా జరిగింది అని మనసులో మనిష అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే, అందులో లక్ష్మి మాత్రం ఇలా అంటూ ఉంటుంది. పాపం ఏంటి మనిష, నువ్వు అనుకున్నది జరగలేదని అనుకుంటున్నావా? అయినా నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుందని అనుకున్నావు చెప్పు? నువ్వు ఆల్రెడీ నాకు హింట్ ఇచ్చావు. ఎందుకో తెలుసా? నువ్వు పొప్పాయను కట్ చేసి ఎక్కడో పడేయాలి, కానీ ఎక్కడో పడేయకుండా నువ్వు డస్ట్బిన్లో వేస్తే దొరికిపోతావు కదా మనిష. అలా దొరకకుండా ఉండాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంత తొందరగా నువ్వు దొరికిపోతావని అనుకోలేదు కదా. కానీ నీ చేతులారా నువ్వే చేసుకున్నావు మనీషా. ఎందుకంటే ఆ తొక్కని తీసి బయట పడేస్తే ఇప్పుడు నీకు అంత ఇబ్బంది ఉండేదే కాదు కదా. అంటే నీకు నువ్వుగా చేసుకున్నది కదా అని లక్ష్మి ఈ విధంగా అనగానే, ఈరోజు నువ్వు గెలిచావేమో, కానీ నేను గెలిచే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు అప్పుడు నేను నీ అంతు చూస్తాను అని కోపంగా మనిష అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఏమి చేయలేవు మనిష. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఒకరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు అని ఈ విధంగా చెప్పగానే, ఇక లక్ష్మి అలా అనగానే మనిష కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అతలో తీర్థం తాగగానే అందరు కూడా బొబ్బట్లను తింటారు. పంతులు గారు పూజలు పూర్తి చేయగానే, అమ్మ ఇక మరి నేను వెళ్ళొస్తాను, సెలవు అని విధంగా చెప్పగానే వెంటనే సరే పంతులు గారు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక వెంటనే పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అదే సమయానికి మనీషాకు నిద్ర వస్తూ ఉంటుంది. ఇదేంటి నాకు ఇంతలా మత్తు నిద్ర వస్తుంది, అసలు నాకు ఇంతలా ఎందుకు వస్తుంది ఈ నిద్ర అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అదే సమయానికి లక్ష్మి వస్తుంది. అప్పుడు వెంటనే లక్ష్మి మనిష దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మనిష, పాపం నీకు నిద్ర వస్తుందా? నాకు తెలుసు మనిష నీకు నిద్ర వస్తుందని. ఎందుకో తెలుసా? నువ్వు తాగిన తీర్థం దేవుడి తీర్థం అని నువ్వు అనుకుంటున్నావా? కానీ నువ్వు తాగిన తీర్థం దేవుడి తీర్థమే. అందులో నేను స్లీపింగ్ పిల్స్ కలిపేశాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, స్లీపింగ్ పిల్సా? అవును మనీషా, స్లీపింగ్ పిల్సే కలిపేశాను. ఇంకొద్దిసేపట్లో నువ్వు నిద్రలోకి కూరుకుపోతావు అని అనగానే, లక్ష్మి లక్ష్మి నువ్వేం చేయబోతున్నావు? ఏముంది, నువ్వు లేచేసరికి నీ కడుపు ఖాళీ అని అత్తయ్యకు తెలుస్తుంది, అంతే, మరేమీ లేదు అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా మనిష షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. లక్ష్మి లక్ష్మి అని కోపంగా చూస్తూ ఉండగా అప్పుడు వెంటనే కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. ఇక క్రింద పడగానే అప్పుడు వెంటనే అత్తయ్య గారు అని లక్ష్మి అనగానే, ఏంటమ్మా అని విధంగా అంటూ ఉంటే, మనిష కడుపులో బిడ్డ చాలా జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకోవాలి కదా. అసలే 3 నెలలు పడి దాటిపోయాయి. స్కానింగ్ ఉంటుంది కదా అత్తయ్య గారు. ఏంటో ఇప్పటికీ 3 గంటలు అవుతుంది. మనిష అసలు ఎంత లేచినా కూడా లేవడమే లేదు. అనీజీగా ఉందేమో, ఒకసారి స్కానింగ్ తీస్తే బాగుంటుంది కదా అత్తమ్మ అని అనగానే అప్పుడు వెంటనే సరే లక్ష్మి అని అంటూ డాక్టర్ని పిలిపిస్తుంది. అంతలో డాక్టర్ రాగానే, అవునక్క, డాక్టర్ ఎందుకు వచ్చారు? మనీషాకి స్కానింగ్ తీయటం కోసం. ఇప్పుడు స్కానింగ్ తీస్తే మనిష కడుపులో బిడ్డ లేదని అక్కకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఆపాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దేవయ్యని. ఇప్పుడు ఎందుకక్క, అయినా
మనీష మంచి నిద్రలో ఉంది. ఇప్పుడు తను స్కానింగ్కి సహకరించదేమో, తను చాలా టైర్డ్ అయి ఉంది అని ఈ విధంగా దేవయాని అంటూ ఉంటే అప్పుడు వెంటనే లక్ష్మి, అయినా అత్తయ్య స్కానింగ్ తీయాలంటే తను స్పృహలోనే ఉండక్కర్లేదు కదా. అప్పుడు వెంటనే డాక్టర్ కూడా, అవును, తను అలా ఉంటే ఇంకా నా పని చాలా సులువు అవుతుంది, తనని లేపాల్సిన అవసరం లేదు అని చెప్పగానే వెంటనే ఇక మనీషకు స్కానింగ్ తీస్తూ ఉంటే దేవయాని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే డాక్టర్ క్రిందికి దిగగానే, డాక్టర్ స్కానింగ్ తీసారా, కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉంది కదా, మగబిడ్డ ఆడబిడ్డ అని అరవింద అంటూ ఉంటే, అసలు తను కడుపుతోనే లేదు, మగబిడ్డ లేదు ఆడబిడ్డ లేదు, కడుపుతో లేనప్పుడు తన కడుపులో ఏముంటుంది, తన కడుపు ఖాళీ అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ ఏమంటున్నారో, మనిష కడుపులో బిడ్డ లేదా, బిడ్డ లేదు, తను స్లీపింగ్ పిల్స్ వేసుకోవటం వల్ల తను మంచి నిద్రలో ఉంది, షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మీరే తనని అపార్థం చేసుకున్నారో లేదంటే తను మిమ్మల్ని అపార్థం చేసిందో నాకు తెలీదు, కానీ నేను చెప్పాల్సిన ధర్మం కాబట్టి చెప్తున్నాను, మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే, స్లీపింగ్ పిల్స్ ఎవరు కలిపారు అని అంటూ ఉంటే, నేనే కలిపాను అత్తయ్య, ఈరోజు మనీష బండారాన్ని మీ ముందు బయట పెట్టాలని అనుకున్నాను, అందుకే తనని పడుకోబెడితేనే నా పని సులువు అనుకుని నేను ఇలా చేశాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అంటే ఇదంతా నువ్వే చేసావా లక్ష్మి, అంటే మనిష కడుపుతో లేదా అనే విధంగా అంటూ కోపంగా వాటర్ తీసుకొని అరవింద బెడ్ మీదకి వెళ్ళి వాటర్ని మనీష మొహన కొట్టగానే నెమ్మదిగా స్పృహలోకి వస్తూ ఉంటుంది. మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. అత్తయ్య ఇంకొక 4 hours ఆగితే మనీష కళ్ళు తెరుస్తుంది అనే విధంగా చెప్పగానే హాల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనీష క్రిందికి దిగుతూ ఉంటుంది. ఇక దేవయాని మాత్రం నీ పని అవుట్ మనీష అని అనుకుంటూ చూస్తూ ఉండగా, అంతలో ఏంటి అందరూ హాల్లో ఉన్నారో అని మనీష అంటూ ఉండగా అరవింద మాత్రం కోపంగా వచ్చి చెంపచెడలమని పీకగానే మనీష నిద్రంతా కూడా పోయి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎందుకు నాతో అబద్ధాలు చెప్పావు, కడుపుతో ఉన్నానని ఎందుకు ఎందుకు నువ్వు నన్ను నమ్మించావు, నీ కడుపులో ఏమీ లేదని ఖాళీ కడుపని నువ్వు చెప్పలేదు, లక్ష్మి వల్లే నాకు తెలిసింది, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, నాకు కోపం తెప్పించావు మనీష, నిన్ను ఎంత నమ్మాను, చిచి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటూ మెడ పట్టుకొని మనీషను బయటకు గెంటేస్తుంది అరవింద.